తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతకు ముందు ఒక వీడియోలో మీరు అన్నారు మంత్ర సిద్ధి, మంత్రానికి చాలా పవర్ ఉంది, ఆ ఎనర్జీస్ ఉంటాయి, చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా అన్నారు. సో డెఫినెట్గా మరి అది ఏంటి, అసలు మంత్రానికి ఎందుకు అంత పవర్ ఉంది, దానికి ఏమైనా నిజంగా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? నిజంగా ఒక మంత్రం చెప్తే ఫలితం ఉంటుందంటారా? దీన్ని మనం సైన్స్ అని అనకూడదు, ఎందుకంటే సైన్స్కి బియాండ్ ది సైన్స్, సైన్స్ కంటే గొప్పది. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇది సైంటిఫిక్ రీజన్ అంటుంటారు, బియాండ్ ది సైన్స్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్తాను నేను మీకు. నేను కొన్ని బీజాక్షర సంబంధించినటువంటివి కొంతమంది సిద్ధుల దగ్గర తీసుకున్నప్పుడు, మనకి సిద్ధేశ్వరానంద భారతి గారు ఉన్నారు, ఇప్పుడు నడిచే దైవం అంటారు ఆయన అందరినీ కూడా. ఆయన చాలా గొప్ప వ్యక్తి, మా మంత్ర గురువు గారు ఆయన. నేను దగ్గర తీసుకున్నప్పుడు లేదా అంతకుముందు ఏదైనా చేసేటప్పుడు నాకు ఎప్పుడూ సందేహం కలుగుతూ ఉండేది. కూర్చొని జపం చేస్తూ ఉన్నాము, ఏమిటి జపం చేయడం, ఆ మంత్రం చదివితే ఏమొస్తుంది అని అదే పనిగా నేను ఆలోచించేవాడిని. ఏమిటి అసలు ఇందులో ఏమొస్తుంది? ఎందుకంటే ఈరోజు నేను చేస్తున్నటువంటిదని కాదు, ఇంకో వ్యక్తి ఎవరో చేస్తున్నారని కాదు, మహర్షులు కూడా చేస్తూ కూర్చున్నారు. ఒక మంత్రం, ఒక బీజాక్షరాన్ని పట్టుకొని చేయగా వాళ్ళకి ఎందుకు రావాలి, నువ్వు మంత్రం చదివితే దేవతానుగ్రహం నీకు ఎందుకు కలగాలి అనేది నాకు మైండ్లో ఉండేది. అలాగ చేయగా ఆ తపన పడుతూ ఉండగా ఒకరోజు ఒక రియలైజేషన్ వచ్చింది నాకు. మీ పర్సనల్గా రియలైజేషన్ వచ్చింది. అదేమిటి అంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, లలితా సహస్రనామాల్లో మూలశక్తి ఎవరైతే అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారే అన్ని రూపాల్లో ఉంది అని చెప్తుంది శాస్త్రం. శక్తి స్వరూపిణి ఎవరైతే అమ్మవారు ఉన్నారో అన్ని రూపంలో వచ్చేసింది. అంటే ఏమిటి, అన్ని రూపాల్లో ఉందంటే అర్థం ఏమిటి? అదే అమ్మవారు రకరకాల రూపాల్లో, రకరకాల ఎనర్జీస్ రూపంలో ఉంది అని నాకు ఒక విషయం అర్థమైన తర్వాత, మీరు ఎప్పుడైనా అంటే ఒక చిన్న ఇది చెప్తాను చూడండి మీకు. మీరు ఏదైనా ఒక టాపిక్ అనుకుంటున్నారు అనుకోండి, దానికి సంబంధించిన మనుషులు, దానికి సంబంధించిన ఆర్టికల్స్, దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మీకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఒక కారు కొందాం అనుకుంటున్నారు ఉదాహరణకి, ఓ స్విఫ్ట్ కారు కొందాం అనుకుంటున్నారు, లేకపోతే ఇంకేదో సంథింగ్ కారు కొందాం అనుకుంటున్నారు. మీకు ఆ కార్లో పర్టికులర్ ఎక్కువ కనిపిస్తాయి చూడండి, గమనించండి. మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. ఆ టైంలో ఆ బిజినెస్ రిలేటెడ్ ఆర్టికల్స్ మీ కంటికి కనబడుతూ ఉంటాయి, ఆ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ మీ కంటికి కనబడుతుంటాయి. ఎందుకు అలా కనబడుతుంటే, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అంటే, మీరు ఏదైతే మనసులో మీ మైండ్లో ఒక విషయాన్ని అనుకుంటుంటారో అది విశ్వంతో కనెక్ట్ అవుతుంది. బ్రహ్మాండం పిండాండం అంటారు. అందుకే బయట ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఏదుందో మన లోపల ఉంది. ఈ కాన్సెప్ట్ శాస్త్రాల్లో ఉన్నటువంటిది మనం ప్రాక్టికల్గా కూడా రోజు మనం చూస్తూ ఉంటాం. అంటే విశ్వానికి మనకి ఏదో ఒక కనెక్టివిటీ ఉంది, మొత్తం విశ్వానికి, ఈ పాలపుంతలు ఎవ్రీథింగ్ విశ్వానికి మనకి ఏదో కనెక్టివిటీ ఉంది. ఎందుకు కనెక్టివిటీ ఉందంటే, బయట ఉన్నదే లోపల ఉంది, బయట ఉంది అనేటువంటి శాస్త్రం చెప్తుంది. మరి ఈ మంత్రం ఏమిటి అని బాగా ఆలోచించేవాడిని, చేసేవాడిని, కానీ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. ఏదో చేస్తున్నాం, కూర్చొని గంటలు తరబడి చేసేస్తూ ఉన్నాం, కానీ ఏమిటో నాకు క్లారిటీ కావాలని ఉండేది ఎప్పుడు కూడా. ఏదో చేస్తూ ఉన్నాం కాదు, ఇంకేదో క్లారిటీ కావాలి నా మనసు చెప్తూ ఉండేది. ఎందుకంటే నాకు ఏది క్లారిటీ లేకుండా నేనే పని చేయను అనమాట. ఫస్ట్ నుంచి, నా చిన్నప్పటి నుంచి నా అలవాటు అది. అంటే ఈవెన్ స్కూల్లో వెళ్ళి చదివేటప్పుడు కూడా ఈ లెక్క ఎందుకు చెప్తున్నాడు అంటే, మాస్టర్ ఒక లెక్క చెప్పేటప్పుడు, ఫార్ములా చెప్పేటప్పుడు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది నాకు లైఫ్లో అని ఆలోచించేవాడిని. చిన్నప్పుడు ఆలోచించేవాడిని, ఈ ఫార్ములా నాకు ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది. ఒకటి నేర్చుకుంటున్నామంటే మన లైఫ్లో ఎక్కడో దగ్గర ఉపయోగపడాలి కదా. అలాగే మంత్రం చేసేటప్పుడు ఈ మంత్రం చేసి సిద్ధిస్తుంది. ఇది ఎలా సిద్ధిస్తుంది? నేను క్రీమ్ అనుకుంటే ఎందుకు సిద్ధించాలి? ఉదాహరణకి ఎందుకు సిద్ధించాలని అర్థం చేసుకుంటూ ఉంటే అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇందాక మనం మొదట్లో చెప్పినటువంటిది ఏదైతే అమ్మవారి శక్తి ఏదైతే ఉంటుందో అన్ని రూపాల్లోకి వెళ్ళింది, అన్ని ఎనర్జీస్గా ఉంది, విశ్వం మొత్తం నిండుంది. ఎలా అయితే నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను, మనం ఏదో ఆలోచిస్తుంటే అదే మనకు కనెక్ట్ ఎలా అవుతూ ఉంటాయో, ఇక్కడ ఏంటంటే మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప విషయం ఏంటంటే, ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో షార్ట్ ఫామ్లో కనెక్ట్ అయ్యేటువంటివి అక్షరాలు. అవి షార్ట్ ఫామ్లో కనెక్ట్ అవుతుంది. నేను మీకు ఒకసారి చెప్పాను, ఎవరికైనా సరే అనారోగ్య సంబంధించిన ఉన్నప్పుడు క్రీమ్ అనేటువంటి బీజాక్షరం రోగహరణ శక్తిని ఇస్తుంది అని చెప్పబడిందండి అని. క్రీమ్ అచ్యుత అనంత గోవింద. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే
మీకు ఏం చేస్తుంది, అది తగ్గించేయడం అని కాదు, అది ఏం చేస్తుందంటే మీకు సరైన డాక్టర్ని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. విశ్వం మొత్తం ఒకటేగా కనెక్ట్ అయ్యి ఉందిగా. మనం ఏదైతే ఆలోచిస్తుంటే అలాంటి వ్యక్తులు ఎలా కనెక్ట్ అవుతున్నారు. అయితే మరి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు కనెక్ట్ అవునప్పుడు మళ్ళీ ఈ మంత్రం, ఈ బీజాక్షరం ఎందుకంటే ఇది షార్ట్ ఫామ్, తొందరగా కనెక్ట్ అవుతుంది. అంటే ఒక కోడింగ్. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఫోన్ చేయాలంటే ఒక కోడింగ్ ఉంది, దానికి ఒక నెంబర్ ఉంది, దానికి సంథింగ్. నాకు ఫోన్ చేయాలంటే 8125899899, మీకు ఫోన్ చేయాలంటే సంథింగ్ 786325 ఏదో సంథింగ్ ఉంటుంది. ఇంకో వ్యక్తికి ఫోన్ చేయాలంటే ఆ నెంబర్ కొడితేనే మీరు కనెక్ట్ అవుతున్నారు. వేరే నెంబర్ కొడితే వేరే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఒక నెంబర్ మారినా అవుతున్నారు. అలాగే ఈ విశ్వం మొత్తము కూడా మనకు ఒక ఎనర్జీ రావాలంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కోడింగ్ నెంబర్. బీజాక్షరం అనేది ఒక కోడింగ్ నెంబర్. ఆ కోడింగ్ నెంబర్ని, ఆ కోడ్ని పదే 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 అనుకుంటూ ఉంటే ఆ ఎనర్జీ ఈ వ్యక్తికి కనెక్ట్ అవుతుంది. అది ఎలాంటి ఎనర్జీ అయినా కానీ, మీకు లక్ష్మీ సంబంధించిన ఎనర్జీ కావచ్చు, విష్ణు సంబంధించిన ఎనర్జీ కావచ్చు, సరస్వతి సంబంధించిన ఎనర్జీ కావచ్చు, అంటే జ్ఞాన సంబంధించిన ఎనర్జీ మీకు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక సరస్వతి సంబంధించిన ఎనర్జీని మీరు కనెక్ట్ చేసుకున్నారు, కోడింగ్ చేసుకొని అప్పుడు ఏమవుతుందంటే మీకు దేన్ని చూసినా మీకు అర్థమవుతుంటుంది విషయం. లక్ష్మీ సంబంధించిన ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ధనం సంపాదించడానికి మీ మాట, మీ హావభావాలు ప్రతిదీ కూడా దానికి కనెక్ట్ అయ్యేలా మీరు మాట్లాడగలుగుతారు, దానికి కనెక్ట్ అయ్యేలాగా మీరు వ్యవహరించగలుగుతారు, దానికి కనెక్ట్ అయ్యేలాగా ప్రతిదీ పాజిటివ్గా వెళ్ళగలుగుతారు. ఓకే, సో మన మైండ్ సెట్ అలా మారిపోతుంది. మన మైండ్ సెట్, మన హావభావాలు, మన ప్రతి యాక్టివిటీ లక్ష్మీ సంబంధమైనటువంటి ఎనర్జీలోకి వెళ్ళిపోయింది, సరస్వతి సంబంధించిన ఎనర్జీలోకి వెళ్ళిపోయింది, ఒక ఆంజనేయ స్వామి ఎనర్జీలోకి వెళ్ళిపోయింది, ఒక నరసింహస్వామి ఎనర్జీలోకి వెళ్ళిపోయింది. నరసింహస్వామి ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియని ఒక ఎనర్జీ, ధైర్యం, అంటే ఎలాంటిదైనా సరే నేను ఛేదించగలను అనేటువంటి ఎనర్జీలోకి వెళ్ళిపోయింది. ఎవరికైనా సరే నాకు దిక్కు తోచటం లేదు, మనం గతంలో చెప్పుకున్నాం ఒకసారి, నరసింహస్వామికి సంబంధించినటువంటి దిక్కు తోచటం లేదు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు నరసింహస్వామి ఎనర్జీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. ఆ ఎనర్జీ మీ దగ్గర కనుక వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే భయం ఉంటుంది కదా, లోపల భయం ఉంటుంది ప్రతి వ్యక్తికి. అమ్మో నేనేం చేయగలను, చేయలేనేమో, లోపల అలా ఉండిపోతారు. అలాంటి వాళ్ళు 3 ముద్రలు కనుక వేసి నరసింహస్వామి కళావలంబ స్తోత్రం 3 times, మార్నింగ్ 3 times, ఈవినింగ్ 3 times కనుక చేసినట్లయితే అవుతుంది. అదే ఏ ముద్రలు అంటే, ఒకటి శంఖముద్ర అంటారు. శంఖముద్ర అంటే ఎలా వేస్తారు? శంఖముద్రను ఎలా వేస్తారు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇలా వేస్తారు. అంటే ఈ కుడిచే బొటన వేలుని ఇలా పెట్టి ఇలా మడిచి ఇలా వేస్తారు. దిస్ ఇస్ శంఖముద్ర. ఇది పెట్టి ఒక్కసారి కూర్చొని లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేయాలి. రెండవది లింగముద్ర, మూడవది ప్రాణముద్ర. ఈ 3 ముద్రలు వేసుకుంటూ 3 times కనుక మార్నింగ్ 3 times, ఈవినింగ్ 3 times చేసినట్లయితే లోపల కొంతమందికి నేనేమో సాధించలేను, నేను ఇలాగే ఉండిపోతాను అనుకునే ఫీలింగ్ పోతుంది. నేను ప్రాక్టికల్గా చూసాను, నేను ఇది ప్రయోగం చేసి. అలా ఇక్కడ ఏంటంటే మాయా మంత్రం కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. మనకి మహర్షులు ఇచ్చినటువంటిది ఏదో మూఢనమ్మకమో మాయో మంత్రమో కాదు. మహర్షులు మనకి ఇచ్చినటువంటి గొప్ప లాజిక్ ఇది. ఆ బీజాక్షరంలో, ఆ శక్తిలో, ఇప్పుడు మనం లలితా సహస్రనామాల గురించి చెప్తున్నాం. విశ్వం మొత్తం నిండున్నటువంటి అమ్మవారిని మనం గుర్తిస్తున్నాం. ఫస్ట్ శ్రీమాత అనగానే ఓహో విశ్వం మొత్తం మదర్లీ నేచర్ ఉన్నటువంటి అమ్మవారిని మనం గుర్తిస్తూ దాన్ని మాటిమాటికను ఈ విశ్వంలో ఉన్నటువంటి మదర్లీ నేచర్ ఏదైతే ఉందో అమ్మవారే 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 అనుకుంటున్నాం. దెన్ మనం ఆ ఫీల్లో ఉంటామో, ఎప్పుడైతే మన మూడు మన ఫీలే దాన్ని తెప్పిస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే, ఏదైనా సరే ఒక మంత్రం చేసుకున్నప్పుడు అదేదో గారడీ విద్యలాగా ప్రదర్శించడానికో లేకపోతే అదేదో అద్భుతాలు చేయడానికో అని కాదు. ఆ వ్యక్తి ఒక అద్భుతంగా మారడానికి ఏదో గారడీ విద్యలాగా ఇదో నేను ఆకాశంలోంచి కొంతమంది చేస్తూ ఉంటారు, ఇగో ఆకాశంలో నుంచి నేను లింగాన్ని తీసుకొచ్చాను, విభూతిని తీసుకొచ్చాను, ఇవి కాదండి. ఇవన్నీ మూఢత్వంలోకి వెళ్ళేవి. ఇది కాదు. మంత్రం అంటే ఏమిటంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మంత్రం. నీకు ఈ విశ్వంలో అమ్మవారి యొక్క ఎనర్జీ మొత్తం నిండుంది, దాన్ని నువ్వు ఒక బీజాక్షరంతో లేకపోతే సహస్రనామంతో దాన్ని నువ్వు ఆ ఎనర్జీని నువ్వు ఎలా దగ్గరికి తెచ్చుకుంటావు అనేదే మంత్రం. ఓకే, ఆ రకంగా చేసుకుని ఆ ఎనర్జీ నీ సొంతం అయిపోతుంది, ఆ ఎనర్జీ నీ వశం అయిపోతుంది. నీ వశం ఆ ఎనర్జీ అయినప్పుడు నువ్వేం చేసినా సరే నీకు పనికి వస్తుంది. అంటే అప్పుడు నువ్వేమవుతావంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి క్రికెట్లో మంచి దీంట్లోకి వెళ్ళాలనుకుందాం, ఒక పిల్లవాడు
వాట్ ఈస్ క్రికెట్ అనేది ఆలోచిస్తాడు. అసలు క్రికెట్ అంటే ఏమిటి, రియాలిటీ. అలా ఆలోచించేటువంటి శక్తిని ఇస్తుంది మంత్రం. అంతేగాని మంత్రం ఏదో మీకు మీ ఇంట్లో కూర్చొని శుభ్రంగా పడుకొని తిని పడుకుని ఉంటే ఇంటికి లక్షలు తీసుకొచ్చి ఏమి ఇవ్వదండి. ఇలాంటి మూఢత్వంలో ఉండకూడదు మనుషులు. అలా ఏమి ఇవ్వదు. నీకు లక్షలు సంపాదించాలంటే నువ్వు చేసే పనిలో క్వాలిటీ, ఏం చేస్తే క్వాలిటీ వస్తుంది, ఏం చేస్తే నువ్వు పర్ఫెక్ట్గా చేయగలుగుతావు అనేటువంటి ఒక క్లారిటీని ఇస్తుంది మంత్రం. మంత్రం నీకు ఇచ్చేది క్లారిటీ, గుర్తుపెట్టుకోండి ఈ కలియుగంలో. ఓకే, అయితే ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న గురువు గారు. అంటే మీరు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది కదా. ఒక్కొక్క వ్యక్తికి అని కదా, ఒక్కొక్క సమస్యకి ఒక మంత్రం ఉంటుందా? ఈ సమస్యకి ఈ మంత్రం అనేది అది ఎలాంటి జాతకుడైనా సరే ఆ మంత్రాన్ని మనం, ఒక్కొక్క సమస్యకు ఒక టాబ్లెట్ ఉంటుంది కదండి. మెడికల్ షాప్కి వెళ్ళి హెడ్ ఏక్ ఒకటి, కాళ్ళ నొప్పులకు ఒకటి, లేకపోతే ఇంకో దానికి ఒకటి, ఐగా అయితే ఐ డ్రాప్స్ తీసుకోవట్లేదా మీరు? అది అంతే, సేమ్ అంతే, వెరీ క్లియర్లీ. కాకపోతే ఒకసారి స్పెసిఫిక్గా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. స్పెసిఫిక్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు ఆ సంబంధించినటువంటిది ప్రత్యేకంగా చేసినప్పుడు అంటే 2-3 కలిపి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం స్పెసిఫిక్గా వాళ్ళ జన్మజాతకం తీసుకొని వారికి ఏ కర్మ ద్వారా వాడు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, గ్రహాలు ఏమి మన మీద పగబట్టవు, మన కర్మే మన మీద పగబడుతుంది. ఇది అర్థం చేసుకోండి. గ్రహం ఏది కూడా పగబట్టదు మీ మీద, భగవంతుడు ఏమీ పగబట్టడు మీ మీద, మన కర్మే మనల్ని పగబడుతుంది. మొన్న ఒకరోజు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఏమన్నదంటే, ఏంటోనండి ఇన్ని చేస్తున్నా భగవంతుడు మా మీద ఎందుకో పగబట్టాడని అన్న. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. తల్లి ఎక్కడైనా కొడుకుని హింసిస్తుందా? హింసించదు కదా. తల్లి ఎప్పుడేం చేస్తుంది? రక్షణ పోషణ శక్తి. అవసరమైతే కొడుతుంది, కానీ ఎప్పుడు కొడుతుంది? తప్పుదోవలకు పోతుందో కొడుతుంది, తప్పుదోవలోకి వెళ్తే కొడుతుంది, తప్పుదోవలోకి వెళ్తే మందలిస్తుంది. ఎందుకు? వాడు బాగుపడాలని. మేబీ కొంతమందికి ఏంటంటే తల్లి ద్వారా శాపం ఉంటుంది కొన్ని జాతకాలకు. అప్పుడు కొంచెం తల్లితో కొంచెం విభేదాలు వస్తుంటాయి, నేను కాదనట్లేదు. ఈ విశ్వంలో ఈ అమ్మవారు ఎవరైతే ఉందో, భగవంతుడు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు లాంటి వాడు. ఆయన ఏం మనకు పనిగట్టుకొని ఏం చేయడు. మనము చేసుకున్న కర్మ బట్టి మనం అనుభవిస్తూ ఉంటాం. మనం అనుభవిస్తూ మనం ఏమనుకుంటామంటే దేవుడు ఏంటి ఇలా చేశాడు అని అంటూ ఉంటాం. ఇది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కొంతమంది అంటూ ఉంటారు ఏమని, భగవంతుడే గనక ఉంటే ఇలా ఎందుకు జరగాలి అంటాడు. నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఉన్నామండి, సిటీలో ఉన్నాం, నేను ఒక సిగ్నల్ క్రాస్ చేసేసాను, ఫైన్ పడిపోయింది. అసలు ఈ ఏరియాలో ఎమ్మెల్యేనే ఉంటే, ఎంపీఏ ఉంటే, సీఎంఏ ఉంటే నాకు ఫైన్ పడనిస్తాడంటే అసలు అర్థం ఉందా దానికి? నువ్వు తప్పు చేసావు, నువ్వు సిగ్నల్ క్రాస్ చేసావు, నువ్వు ఫైన్ కట్టాలి. నీకు ఒక క్లారిటీని ఇస్తుంది. అరే నాన్న, నేను సిగ్నల్ క్రాస్ చేయకూడదు, క్రాస్ చేసినందుకు నాకు ఇది పడుతుంది. భగవంతుడు సీఎంకి, పిఎంకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి సంబంధం లేదు. నేను సిగ్నల్ క్రాస్ చేశాను, నాకు కర్మ అనుభవించాలి. అవసరమైతే వెళ్ళి ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు కదా, ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుకుని క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే డబ్బులు కట్టి క్లియర్ చేసుకోవచ్చు. అది ఇలాంటిదే. ఎంత చక్కటి క్లారిటీ, చాలా చక్కగా, అద్భుతంగా, చాలా వివరంగా ప్రతి ఒక్కళ్ళకి, చదువుకున్నారా చదువుకోలేదా, పిల్లల పెద్దవాళ్ళ లేదు, ప్రతి ఒక్కరికి చాలా క్లారిటీతో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. సో నిజంగా ఈ వీడియో ఒక అద్భుతం కదా. పిల్లల పెద్దల, చదువుకున్నారా చదువు లేదా, తెలుసా తెలీదా అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఆ మంత్రం యొక్క పవర్, మంత్ర సిద్ధి, అసలు దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, దేవుడు ఉన్నాడా లేడా, ముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా, క్లారిటీగా అర్థమయ్యాయి కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.